వాడు మోసగాడు. క్షణికమైన సంతోషము కొరకై నిన్ను ఈడ్చుకొని పోతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు నీకు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సంతోషము శాశ్వతమైన సంతోషం, నిత్య సంతోషము నీ తలల మీద ఉంచాలని ప్రయాసపడుతున్నాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ మీద అంతా లోకం, ఇది గతించిపోయేది, ఇది నిత్యము నిలిచేది కాదు. అలాంటి ఆశలు కలిగిన నీవు నశించిపోతావు. వీటన్నిటినీ చూపించేవాడు నిత్య నరకానికి నేను నేర్చుకెళ్ళిపోతున్నాడు. వ్యర్థమైన ఆశలు ఇవి అప్పటి వరకు నీకు సంతోషం అనిపిస్తాయి, తర్వాత భయంకరమైన దుఃఖాన్ని తీసుకొస్తాయి. తప్పు చేసిన ఇదే పాపమే నిన్ను వెంటాడి మరొక తప్పుని చేపిస్తాయి. సాతాను ఇట్లాగే నిన్ను చిక్కుముడుల్లో వేపించి బయటికి రాలేనంతగా బంధించి ఉంచుతున్నాడు. జాగ్రత్త. యేసు ప్రభు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. నువ్వు ఒక్క విషయం కలిగి ఉండు, బయటికి రావాలన్న ఆశ కలిగి ఉంటావు. యేసయ్య తప్ప ఎవరు నన్ను విడిపించలేరని ఆయన్ని మాత్రమే నువ్వు ఆశ్రయించు. బతిమాలుకో సర్వశక్తునే. ప్రతి కట్టు బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. అంతేకాదు, ఓ రోషం కలిగి జీవించు. బలవంతుడైన నా ప్రభు చేతిలో నేను బాణం వలె ఉంటా. నన్ను మోసపుచ్చి అవమానపరిచి పాపంలో పడద్రోసిన వీడి మీద నేను ప్రతీకారం తెచ్చుకుంటా అన్న రోషం నీలా ఉండాలా. దావీదు ఎలాగా? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడే పాటివాడు, జీవము గల దేవుని ప్రజలైన ఇశ్రాయేలును తిరస్కరించడానికి వీడే పాటివాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట విని కాకులకు గద్దలకు వేస్తాను అని బయలుదేరినాడు. ఆ మాటలే ఉచ్చరిస్తున్నాడు వాడి ముందు. అర్థమైందా? చిన్న బాలుడే కొండంత గొల్యాతును కూల్చేసినాడు. నీ యవ్వన బలం అట్లాంటిది. రోషం కలిగి జీవించు, విశ్వాసంతో జీవించు. ప్రభు చేతిలో బాణంలాగా ఉండు. ఆయన చేతిలోకి రా. ఇదిగో నాయన, నీ కొరకై ఉపయోగించబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా స్థితి ఏదో నువ్వు ఎరుగుదువు, నా పాపం ఏదో నువ్వు ఎరుగుదువు. నన్ను క్షమించు తండ్రి, నన్ను అలా చెయ్యి తండ్రి, నన్ను పదును పెట్టు. ఆ రీతికి మనం సరి చేసుకుందాం. ప్రభువుకి సంపూర్ణంగా సాగిలపడి మన జీవితాలు అర్పించుకుందాం. అట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను కాక. ఆమేన్.